మహబూబ్ నగర్ లో ఇలాంటి అభిప్రాయాలుంటే ఇక పెద్ద నోట్ల బ్యాన్ పై జనం నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నల్లధనానికి చెక్ పెట్టేందుకు కేంద్రం మంచి నిర్ణయమే తీసుకుందని కొందరంటూ ఉండగా హడావిడి డిసిషన్ తో ఇబ్బందులు పడుతున్నామని మరికొందరంటున్నారు. ఓవరాల్ గా సెంట్రల్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి నిజామాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. నల్లధనాన్ని కట్టడి చేయడంతో పాటు ఎవరి దగ్గరనైతే లిక్విడ్ అమౌంట్ భారీగా ఉందో ఆ అమౌంట్ను బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తే మరికొందరు స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి మనకు నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతోటి కొందరు సామాన్య జనాలు ఉన్నారు. వారి అభిప్రాయం ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? నాకైతే సంతోషకరంగా ఉన్నది సార్, ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే కాకపోతే ఇది ముందే తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ముందు తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది? ఎందుకంటే ఇది అవుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటారు. వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏం చేసుకున్నారంటే నల్లధనాన్ని కొద్దిగా బయటకు తీసిండొచ్చు కదా, ముందే బ్యాంకులలో జమ చేసుకుని ఉండొచ్చు వాళ్ళు ఉన్నోళ్ళు. కాకపోతే ఇంకొన్ని రోజులు ఎక్కువ గడువు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సార్ చెప్పండి, మీరు ఏ రకంగా భావిస్తున్నారు? ముఖ్యంగా ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం మనకు చాలా స్వాగతిస్తున్నాం. మధ్యతరగతి వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే, కానీ దీనివల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంకోటి మేము ఏం ఆశిస్తున్నామంటే ఏదైనా డిపార్ట్మెంట్లలో లంచం తీసుకోవడానికి కూడా భయపడతారు అని ఆశిస్తున్నాం. దీనివల్ల చాలా మంచి నిర్ణయం. మన భారతదేశం కూడా బంగారు భారతం అవ్వాలంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని, ఇటువంటి దానికి మేము ఎప్పుడు స్వాగతిస్తున్నామని చెప్పేసి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, మీరు ఏ రకంగా భావిస్తున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అప్పుడు బీజేపీ గవర్నమెంట్ రాగానే నల్లధనం తీసుకొస్తామని చెప్తూనే ఉన్నారు. మేము దీని కొరకు ఎదురు చూస్తున్నాము. ఈ దొంగ నోట్లన్నీ తీసుకుపోయి బయట దేశాలలో పెట్టారు. ఇక్కడ ప్రజలకు తిండి లేక, తిప్పలేక, ఇల్లు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఉన్నోళ్ళు మాత్రము కాళ్ళల్లో తిరుగుతున్నారు నల్ల డబ్బుతోని. ఇక్కడ లేని వారు మాత్రం అడక తింటున్నారు. ఆ డబ్బు తీసుకొస్తే ఇక్కడ ప్రతి ఒక్క పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడని ప్రధాని మోడీ గారికి నమస్కరించి చెప్తున్నాము. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సడన్లీ డిసిషన్ తీసుకునే వల్ల పేదవాళ్ళకు కొన్ని విలేజ్లో తెలియదు, సిటీలో ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఉంటాయి, అది ఎక్కడ ఇచ్చేయాలా, బ్యాంకులో పోతే బ్యాంకులో కూడా తీసుకుంటారో లేదో, బయటకు వెళ్తే బయట కూడా వాళ్ళు తీసుకుంటారో లేదో, అన్ని విధాల ప్రాబ్లం అవుతున్నాయి. దీని గురించి 30 కూడా తాగుదాకా అని అన్నారు కదా ఫస్ట్ దాకా, అది కూడా అప్పటిదాకా కూడా ఎవరైనా ఎక్కడ పోయి ఎక్కడ ఇవ్వాలనేది కూడా తెలియదు. దయచేసి ఇంకో మంత్ పెంచాలని అనుకుంటారు అందరు. ప్రధానమంత్రి గారిని మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు అది కొద్దిగా ఇబ్బంది అవుతున్నది, దాని గురించి కొద్దిగా గడువు పెంచాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే ఈ నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రవీణ్, V6 న్యూస్, నిజామాబాద్.